శ్రీ దేవి భాగవతము ప్రథమ అధ్యాయము. గత భాగములో హాయగ్రీవ అవతారమును గురించి, మధుకైటబుల వృత్తాంతమును గురించి, శ్రీ శుక్లవారి జన్మమును గురించి విని ఉన్నాము. ఇప్పుడు పురూరవుడు, ఊర్వశి వీరిని గురించి తెలుసుకుందాము. దేవతల గురువు బృహస్పతి, ఆయన భార్య తార చంద్రుని యందు ప్రేమ కలిగి వారి ప్రేమ ఫలముగా పుట్టినవారు బుధుడు అను కుమారుడు. ఈ చంద్రుని గురించి తెలుసుకుందాము. వైవస్వత మనువుపుత్రుడైన సుజ్యమునుడు భూలోకపాలన గావిస్తూ ఉన్న సమయాన వేటకు వెళ్ళి పొరపాటున అక్కడ కుమారవనంలోనికి ప్రవేశించెను. ఆ వనంలో ప్రవేశించే వారు ఎవరైనా సరే స్త్రీగా మారుతారు అని పార్వతీదేవి శాపము. ఆ శాపము ఆ తల్లి ఎందుకు పెట్టినదో తెలుసుకుందాము. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు సృష్టి క్రీడలో ఉండగా పరాశరాది మునిపుంగవులు శివుని దర్శనార్థము అక్కడికి రాగా వారిని చూచి పార్వతీదేవి, ఇకపై ఈ కుమారవనమునకు వచ్చేవారు స్త్రీలు అగుదురు అని శాసించెను. ఆ కారణముననే సుజ్యమునుండు ఆ వనంలోనికి ప్రవేశించి ఇలా అనే స్త్రీ రూపమును పొంది వనములలో సంచరిస్తూ ఉండగా సోమసుతుడైన బుధుడు ఆమెను గాంచి ఆమెపై మోహమును పొంది పురూరవునకు జన్మనిచ్చెను. ఆ తర్వాత ఆ స్త్రీత్వము వనవాసమును భరించలేక కులగురువైన వశిష్ఠుల వారి అనుగ్రహమున ఒక మాసం స్త్రీ రూపము, ఒక మాసము పురుష రూపము ఉండునట్లు గురువు అనుగ్రహించెను. తదుపరి కొంతకాలమునకు సుజ్యమునుడు పుత్రుడైన పురూరవుడు ప్రజాపాలన గావిస్తూ ఊర్వశిని వివాహము చేసుకొనెను. ఇరువురు ఒక ఒప్పందమును చేసుకొనిరి. పురూరవుడు నగ్నముగా కనిపించినప్పుడు తాను పురూరవుని విడిచిపెడుదును అని ఊర్వశి పలికెను. ఒకసారి ఊర్వశి పెంచుకునుచూ ఉన్న ఒక మేకపిల్ల అరచుచూ ఉండగా దానిని రక్షించమని ఊర్వశి కోరగా ఆ సమయాన పురూరవుడు నగ్నముగా దర్శనము పొందగా ఊర్వశి పురూరవుని విడిచినది. పురూరవుడు వచ్చేసరికి ఊర్వశి కోసం పరితపించగా, నాకు మమకార అభిమానములు ఉండవు, నా కోసం పరితపించకు అని హెచ్చరించెను. ఇది మొదటి అధ్యాయములోని అంశములు. తదుపరి రెండవ అధ్యాయములోని విషయములను గురించి తర్వాత తెలుసుకుందాము.